పిల్లికి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగానే కళ్ళు కనపడవు అని. అది కొమ్మ మీదకి ఎగిరి కోపంగా ఇలా అంటుంది, నువ్వు నన్ను బాగా కొట్టావు కదా, ఇప్పుడు చూడు నిన్నేనేం చేస్తాను అని. మిట్టు మీదకి అది దాడి చేసి దానిని గాయపరిచింది. మరియు దాని తర్వాత పిల్లి పిల్లలను గుడ్లను అన్ని తినేసింది. మిట్టు గాయపడిన స్థితిలో కొమ్ము మీదే పడి ఉంది. పక్షులన్నీ అక్కడికి వచ్చాక అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అన్నీ చాలా బాధపడ్డాయి. మా పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడ పెట్టు, వాటిని పిల్లి తినేసింది. కానీ నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు అదెలా వచ్చింది? నువ్వు దానిని ఆపలేదా? నేను మీ అందరితో అబద్ధం చెప్పాను, నాకు కళ్ళు పోయాయి అని. ఎందుకంటే నేను కష్టపడకుండా తినాలి అనుకున్నాను. కానీ టీను పక్షి నా కంట్లో ఆకురసం వేసినప్పుడు నేను నిజంగానే గుడ్డివాడిని అయ్యాను. కానీ మీరంతా నా మీద కోప్పడతారని నేను బాగా అయిపోయిందని చెప్పాను. నిజానికి ఇప్పుడు నాకు అసలు ఏం కనిపించట్లా. ఇంకా అందుకే నేను మీ అందరి పిల్లల్ని కాపాడలేకపోయాను. మిట్టు, కేవలం నీ కారణంగా మా పిల్లలంతా చనిపోయారు, ఇంకా గుడ్లు నాశనమయ్యాయి. నువ్వు శిక్షకి అర్హుడివి. పక్షులన్నీ దానిపై దాడి చేశాయి. వారి కోపమంతా దాని మీద చూపించాయి. దాని యొక్క రెక్కలు కూడా దెబ్బతినడంతో ఇప్పుడు చెట్టుపై కూడా ఉండలేకపోయింది. ఆ రోజంతా చెట్టు కిందే పడి కష్టపడుతూ ఉంది.